వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! మేమైతే స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట అయితే వెళ్తున్నాము. ఫర్ ది ఫస్ట్ టైమ్. మేమెప్పుడు వెళ్ళలేదన్నమాట. సో, కొంచెం ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నాము. అండ్ ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయినాము. జస్ట్ నేనొకటే శారీ కట్టుకోవాలా, డ్రెస్ వేసుకోవాలా అని చెప్పేసి చిన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. సో, వీడియో అయితే బాగుండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మన ఛానెల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో నా కంటెంట్, నా వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అండ్ నాకు సపోర్ట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? పిల్లలనైతే రెడీ చేసిన. ఇప్పుడు నేనొక్కదాన్నే బ్యాలెన్స్ అన్నమాట. సో, ఇది వచ్చేసి వాటర్ అండ్ ఇది వచ్చేసి లెమన్ రైస్. లంచ్ టైం వరకు దర్శనం గినక అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఆగి లెమన్ రైస్ అయితే తింటాము. టెంపుల్‌కి వెళ్తున్నాం కదా! శారీ కట్టుకోవాలా? లేదంటే డ్రెస్ వేసుకోవాలా? అని చెప్పేసి ఒక చిన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. వచ్చేసి డ్రెస్ అన్నమాట. ఆల్రెడీ దీన్ని రివ్యూ చేసిన. చాలా మంది రిటర్న్ పెట్టకండి అక్క ఉంచుకోండి అని చెప్పేసి కామెంట్ చేసిళ్ళన్నమాట. అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుందని చెప్పేసి ఉంచుకున్నాను. ఇది టాప్. ఇది మీకు తెలిసే ఉండొచ్చు. ఇది బాటమ్. ఇది వచ్చేసి దుప్పటా. ఇందులో హైలైట్ ఏందంటే దుప్పటా అన్నమాట. కొంచెం గ్రాండ్ లుక్ అండ్ ట్రెడిషనల్ గా కూడా ఉంటది. ఇది వచ్చేసి శారీ చాలా సింపుల్ గానే ఉంటది. ఇది బ్లౌజ్. ఇది బానే ఉంది. ఇది బానే ఉంది. బట్ ఇది కొంచెం గ్రాండ్ లుక్ ఉంది కాబట్టి ఇదే కట్టుకుందాం. సారీ ఇదే వేసుకుందాము. మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాను. ఓకేనా? పొట్టి హాయ్ చెప్పు. సే హాయ్. మొత్తానికైతే రెడీ అయిపోయి ఇక మేము మా టూ వీలర్ మీద వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే మా వెనుక ఉన్న వెహికల్ కాదు, అది మా ఓనర్ వాళ్ళది. యాక్చువల్ గా మా మామయ్యకి ఓన్ కార్ ఉందన్నమాట. మా మామయ్య అంటే మా ఆయన వాళ్ళ ఫాదర్ కాదు, మా మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ ఓన్ బ్రదర్ అన్నట్టు. మా మామయ్య వాళ్ళది కూడా నర్సంపేటనే, కాకపోతే వాళ్ళది వేరే కాలనీ, నెక్కన్ రోడ్ సైడ్ ఉంటది అండ్ పోచమ్మ స్ట్రీట్ అని చెప్పేసి అంటారు. నార్మల్ గా మేము ఎటైనా వెళ్ళాలి అంటే మా మామయ్య కార్ తీసుకొని పోతాము. రీసెంట్ గా మేము వేములవాడ వెళ్ళామని షార్ట్స్ లో చెప్పాను కదా, అప్పుడు కూడా ఇదే వెహికల్ లో పోయినాం. అందుబాటులో ఉంటే వెహికల్ ఇస్తాడు, లేదంటే మేము వేరే వాళ్ళది కిరాయి మాట్లాడుకొని పోతాం అన్నట్టు. ఇంకా ఎనీవే మొత్తానికైతే మేము స్వర్ణగిరి అండ్ యాదగిరి గుట్ట వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం నేను చెప్పాను కదా, సో కొంచెం ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాము. ఎట్లుంటది ఏంది అని తెలియదు. మా ఆయనతో వర్క్ చేసే కొలిక్ కూడా వచ్చాడు. సో ఆ బ్రదరే అన్నమాట ఇప్పుడు డ్రైవ్ చేసేది. స్వర్ణగిరి టెంపుల్ కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వ్యూ నైట్ టైం లో చాలా బాగుంటదంట. నేను కూడా స్వర్ణగిరి టెంపుల్ కి సంబంధించిన షార్ట్ వీడియోస్ అండ్ ఇన్స్టా రీల్స్ అయితే చూసాను, బట్ ఎప్పుడు లైవ్ లో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. స్వర్ణగిరితో పాటు యాదగిరి గుట్టను కూడా విజిట్ అవ్వాలి అని అనుకున్నాం కదా, మళ్ళీ రిటర్న్ ఇంటికి రావాలి కదా, సో చాలా లేట్ అయిపోద్ది అని చెప్పేసి డే టైం లోనే రెండు కూడా విజిట్ అవుతున్నాం. ఎంట్రన్స్ లోనే ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఇంకా మేమైతే నమస్కరించి కుంకుమ పసుపు కొన్ని పూలు వేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. నిజంగా చెప్పాలంటే స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారని నాకైతే తెలీదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ప్రెసెంట్ నాకు 25 ఇయర్స్. ఈ 25 ఇయర్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. మంచిగా నేను చేతిలో ఫోన్ పట్టుకొని వీడియో క్లిప్స్ షూట్ చేసుకుంటూ పోతున్నా, బట్ అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. ఫోన్ అన్ని కూడా అక్కడ కౌంటర్ లో సబ్మిట్ చేసి ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయాక ఇది బ్యాక్ సైడ్. అసలు ఎక్కడ ఏది చూడాలన్నా కూడా రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత బ్యూటిఫుల్ గా. నోటితో చెప్పాలన్నా కూడా నాకు అసలు ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా అర్థమైతలేదు, అంత బాగుంది అసలు టెంపుల్ అయితే. అదేదో మూవీ డైరెక్టర్ ఉంటారు చూసారా, రాజమౌళి, ఆ రాజమౌళి సినిమాలో ఉన్నట్టే అనిపించింది నాకైతే. ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది అసలు. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో హెచ్వైడికి నియర్ లో ఉన్న వాళ్ళు అండ్ మన తెలంగాణ వాళ్ళు ఈ స్వర్ణగిరి టెంపుల్ ని విజిట్ అయ్యిలా లేదా అనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు విజిట్ అవ్వకుంటే ఒక్కసారి వచ్చి చూడండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంటది టెంపుల్ అయితే. ఇక్కడ వచ్చేసి చాలా మంది దీపం వెలిగిస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారేమో అని నేను అనుకున్నా, బట్ సైడ్ కి అమ్ముతున్నారు. ఒక్కటి 100 రూపీస్ అంట. నేను కూడా నెయ్యి దీపం వెలిగించేసి నా మనసులో ఉన్న కోరికలు బాధలు అన్ని చెప్పుకున్నాను. టెంపుల్ కి వచ్చినాం, బట్ నా నెత్తిలో ఒక్క ఫ్లవర్ కూడా లేదు. అక్కడే ఆ స్వామి వారి దగ్గర ఒక చిన్న చామంతి పువ్వు తీసుకొని హెయిర్ లో పెట్టుకున్నాను. మరి పెట్టుకోవచ్చో పెట్టుకోవద్దో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అస్సలు ఈ వ్యూ ఉంది చూసారు, వాటర్ మధ్యలో శ్రీ మహావిష్ణువు అలా ఉంటాడు అండ్ చుట్టూ వాటర్. బాగుంది వ్యూ అయితే. మొత్తానికైతే దర్శనం బాగా జరిగింది.
అయింది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ పులిహోర తెచ్చుకున్నాం కదా! ఎక్కడైనా ఆగి తిందామని చెప్పేసి మేము అనుకున్నాము. బట్ టెంపుల్‌లోనే అన్నదానం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ టైం దర్శించుకోవడంతో పాటు ఆ దేవుని సన్నిధిలో అన్నదానం చేయడం కూడా ఇదే మొదటిసారి. ఫుడ్ కూడా బాగుంది. ఆలు టమాటా కర్రీ అండ్ టమాటా చట్నీ విత్ ఒక స్వీట్ ఐటమ్ కూడా వేసిల్లు. మా పిల్లలు మేము హ్యాపీగా తినేసాం. ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ కోట భలే ఉందండి. ఇది దేనికి సంబంధించిందో మనకైతే తెలియదు. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగి ఇంకా మేమైతే యాదగిరి గుట్టకు బయలుదేరుతున్నాం. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అని మాత్రమే చెప్పాలి. చాలా మంది గుట్ట మీదకి బస్సులలో పోతూ ఉంటారు కదా, కాలి నడకన పోవాలి అంటే ఇది అన్నమాట దారి. సో ఇక్కడ నుంచి నడక మార్గంలో మెట్ల ద్వారా వెళ్ళాలి అంట. కానీ నడక మార్గంలో చాలా తక్కువ మంది వెళ్తున్నారు. 100లో ఒక 5-10 మంది మాత్రమే. ఇంతకీ మీరు ఎప్పుడైనా యాదగిరి గుట్టకు వచ్చి ఇలా కామెంట్ చేయండి అబ్బా. వెహికల్ ని ఒక సైడ్ పార్క్ చేసేసి ఇంకా మేమైతే బస్ లో గుట్ట మీదకి వెళ్తున్నాము. ఇదంతా కూడా వాళ్ళే బస్ లో తీసుకెళ్తారు అండ్ మనం ఎక్కడైతే బస్ ఎక్కినో మళ్ళీ అక్కడే స్టాప్ చేస్తారు అనమాట. సో మనీ గిట్లా ఏం లేదు, అంతా ఫ్రీనే. మొత్తానికైతే గుట్ట మీదకి వచ్చినాము. ఇక్కడ కూడా విచిత్రం ఏంటంటే ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. టెంపుల్స్ లోకి ఫోన్ ని అలో చేయరు ఎందుకో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదే బస్సు మేము దిగింది. మళ్ళీ దర్శనం అయిపోయిన వాళ్ళు ఎక్కుతారు కదా, చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త, వదిలిపెట్టకుండా ఎత్తుకొని ఎక్కడం దిగడం నడవడం ఇవి చేస్తే చాలా బెటర్. ఇంకా మనం పైకి ఎక్కాలి, బట్ ఫోన్ ఇక్కడి వరకే అనమాట, లోపలికి అలో లేదు కాబట్టి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నా. ఇక్కడ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి. లోపలైతే టెంపుల్ ఉంది చూసారు, మామూలుగా లేదు అసలు. మొత్తానికి స్వర్ణగిరి యాదగిరి గుట్టనైతే విజిట్ అయ్యాము. ఇదన్నమాట ఈ వ్లాగ్. ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. నెక్స్ట్ లో కలుద్దాం. బాయ్.